సంబంధించి నామినేషన్ల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ ఈరోజు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో 4 ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నటువంటి ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, మొత్తానికి ఒక కీలక ఘట్టం ముగిసింది. ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ప్లానింగ్తో ముందు పోతుంది? ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో భువనగిరి మా ఎమ్మెల్యే మా సోదరుల దీవెనలతో భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మీరందరూ తెలుసు, మనకు నా అభ్యర్థి వచ్చిన తర్వాత 7 నియోజకవర్గాలలో కూడా మా ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మధ్య కొన్ని కాన్స్టిట్యున్సీలలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేసినాం. రేపటి నుంచి విస్తృత స్థాయి ర్యాలీలు, అంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలతో ప్రజల మధ్యానికి పోయే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు 3 నియోజకవర్గాలు, అంటే పొద్దున 11 గంటలకు ఒకటి, సాయంత్రం 4 గంటలకు ఒకటి, రాత్రి 7 గంటలకు ఒకటి ర్యాలీసు 5 నుంచి 10,000 మందితో మాట్లాడుకుంటూ ప్రతి మండలంలో 15 రోజులలో 46 మండలాలు మున్సిపాలిటీలు కలుపుకొని ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ప్రజల మధ్యనకి వెళ్ళి ప్రజలకు అసలు కాంగ్రెస్ పార్టీ గత 150 రోజుల పాలన, బీఆర్ఎస్ వైఫల్యాలతోటే ఈరోజు అధికారంలోకి వచ్చినాం. బీజేపీ వైఖరి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి, వీటి అంశాల మీద మాట్లాడుకుంటూ గతంలో కాంగ్రెస్ పార్టీయే పేద బడుగు బలహీన వర్గ ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ అని ప్రజలకు ఒకసారి మళ్ళీ గుర్తు చేసే విధంగా ఈ ప్రచారం ఉండబోతుంది. అన్న చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు నమ్మడం లేదు కాబట్టి దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ప్రతిపక్షాలు అంటే రెండే కదా, ఇంకేం లేవు కదా. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 10 ఏళ్ళు పాలించింది, బీజేపీ పార్టీ ఆల్రెడీ 10 ఏళ్ళు పాలించింది. మరి 10 ఏళ్ళల్లో ఒక ఆయనేమో బంగారు తెలంగాణ చేస్తాను వచ్చిండు, ఇంకొక ఆయనేమో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను వచ్చిండు, పిటకథలు చెప్పిండు. మరి వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకునే పరిస్థితే లేదు. ఇవాళ ఏ విధంగానైతే ఎన్నికల ముందు కేసీఆర్ విర్రవీగిండో నాకు 100 సీట్లు వస్తాయని, ఇవాళ ఆయన 400 వస్తాయని విర్రవీగుతుండు. ప్రజలకు అసలు తీర్పిచ్చే సమయం ఇస్తే చెప్తారు. 5 ఏళ్లలో కూడా ఏం చేయకుండా రెండో 5 ఏళ్ళు ఇద్దరికి ఇచ్చిర్రు, రెండో 5 ఏళ్ళు ఇచ్చినా కూడా ఏం చేయలేదని బీఆర్ఎస్ని తరిమి కొట్టిర్రు. బీజేపీకి కూడా 10 ఏళ్ళు ఇచ్చిర్రు. ఎందుకంటే ఆయన చెప్పిన ముచ్చట ప్రతి సంవత్సరం 30 లక్షల ఉద్యోగాలు, ఆయన చెప్పిన 15 లక్షల రూపాయలు ఖాతాలలో వేస్తామని నల్లధనం తెచ్చి, డిమానిటైజేషను, జీఎస్టీ అని చెప్పి ట్యాక్సులు దండుకొని చిన్న వ్యాపారాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి. రైతులకు ఎంత అన్యాయం చేసిండో నల్ల చట్టాలు తెచ్చి మీకు తెలుసు. ఇవన్నీ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది ఈరోజు కూడా వాళ్ళ దాంట్లో పెట్టని పరిస్థితి. వాళ్ళకు అసలు ప్రజల మీద పాలన మీద చిత్తశుద్ధే లేదు. కాబట్టి వాళ్ళకి ఏమైనా 5 వ్యాపారవేత్తలు ఎవరు, ఆ గుజరాత్ వాళ్ళు, ఆ గుజరాత్ రాష్ట్రము, అది తప్ప మిగతా రాష్ట్రాలు ఆయన దృష్టికే రావట్లేవు. ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పి ఇంకా మేము మా గురించి మా 100 రోజుల గురించి చెప్పట్లేదు, అలా 10 ఏళ్ళ గురించి ఏం చేసిరో ప్రజలకు చెప్పమని కోరుకుంటున్నాం. మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు ఈరోజు మిర్యాలగూడ నుంచి. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ యాత్ర ఎట్లా చూస్తారు? ఆయన బస్సు పోతూ ఉంటుంది, ప్రజలు ఆయనను చూసే పరిస్థితి లేరు. బీఫాములు తీసుకునే పరిస్థితి లేకపోతే ఈ పెద్ద మనిషి బస్సు యాత్ర చేసి ఎండాకాలంలో ఎడ తిరుగుతాడో నాకు అర్థం కావట్లేదు. బీఫామ్లే సగం మంది వెనకకి ఇచ్చి ఆ డస్ట్బిన్లో పడేసిపోయారు. ఈయన తిరిగి ఏం చేస్తాడు? ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఇంట్లో ప్రెజర్ పెడుతురు వాళ్ళ కొడుకులకి, నాయన నువ్వు ఎట్లన్నా చేసి తిరిగిపో, మళ్ళీ నువ్వు తిరగకపోతే ఇంట్లో అంతే మొత్తం పార్టీ బంద్ అవుతుందని. పెద్ద మనిషికి ఆరోగ్యం బాగాలేదు, నడుంబొక్కి తిరిగి ఇంటికాడ వండుకుండు. నేనైతే ఆయనకి ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఎండాకాలం తిరిగి ఎండ దెబ్బ కొడుతుంది తప్ప ఓట్లు అయితే రావు. మెజార్టీ సీట్లు సాధిస్తా, రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రి అవుతా అంటాడు. రాబోయే రోజులలో అయితే కాడు, ఎందుకంటే కాంగ్రెస్కి మంచి మెజార్టీ ఇచ్చి 5 ఏళ్ళ పాలన ఉంటుంది. రాబోయే రోజులలో కాదు, వాళ్ళు ఇక రాబోయే సంవత్సరాలలో కూడా కాదు. ప్రజలు వాళ్ళను ఖతం పట్టించారు. ఇవాళ వాళ్లకు కాంగ్రెస్ ప్రతి మండలంలో కూడా గ్రామస్థాయిలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు దారి ఎటో తెలవక కాంగ్రెస్లోకి రావాలని ఎంతో ఆతృతతో ఉండరు. ఎందుకంటే ఆత్మగౌరవం లేని రాజకీయం చేసి 2 రోజులు ఇప్పుడు విముక్తి కోసం చూస్తారు. భువనగిరి పార్లమెంటు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భువనగిరి పార్లమెంట్ ప్రజలకు ఒకటే చెప్తున్నా, నన్ను నమ్మి నన్ను ఆశీర్వదించండి. నేను గెలిచినాక నేను పార్లమెంట్లో మన సమస్యల మీద గల్లం విప్పుతా. ఇక్కడ మనకు పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇక్కడ పెండింగ్ ఇప్పుడు RRR కూడా వస్తుంది, ఇండస్ట్రియల్ కారిడార్ మీద కూడా గ్రౌండ్ వర్క్ చేస్తా, ఉద్యోగాలు తెప్పించే ప్రయత్నం చేస్తాము. మనకు కావాల్సింది నిధులే. నిధులు వస్తే మనం బ్రహ్మాండమైన డెవలప్ అవుతాం. నిధులు వస్తే ఆటోమేటిక్గా మన ఎమ్మెల్యేలు ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేరుతాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించండి.
గతంలో మీరు అందరినీ గతంలో మీరు ఎలాగైతే ఇప్పుడున్న అభ్యర్థులలో కూడా గతంలో ఎంపీగా అవకాశం ఇచ్చారు, ఇప్పుడు నాకు ఇవ్వండి, నేను ఎలా పనిచేస్తానో కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. నేను ఒక యువకుడిని, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక చిన్న స్థాయి కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు టికెట్ వచ్చింది కాబట్టి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను, తనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము మహాన్యూస్, నల్గొండ జిల్లా. కొంచెం అనుకునండి.